నీ అవ్వకు పోసిందా, నీ అయ్యకు పోసిందా, నీ అక్కకు పోసిందా, నీ చెల్లెకు పోసిందా, నీ బావకు పోసిందా, నీ కుండల పోసిందా, నీ కూరట్ల పోసిందా, నీ బొడ్ల పోసిందా, నీ బొండిగల పోసిందా పొట్టి సమితి పోసి అన్న మాత్కారానికి ఇవన్నీ తిప్పి తిడతాను. మరి ఉడకపోసు ఉబ్బర పోసు చెమట పోసు పోసేందే బొడ్డు కోసి బొద్దలేసినవా? నీ పేరు పోసి కాదా? పోసక్క అని పిలవాలి అంటే సానా మరి మూట సాన సత్తు గోడ విత్తు అన్నట్టు ఆ బుగ్గ కొత్తుకో బూరోలో వంగుద్ది. అది కరెక్ట్ కాదా? ఈ బల్ల కొత్తుకో బర్రు అంటది. మూలలు లేవే మొన్న ముచ్చిన మూల అందులో ఉండే ఇది కూడా అందులోకే పోని సెప్టిక్ కాదా? నీకే నయం పిచ్చిదానా. ఎందుకు సెప్టిక్ అయిందని దాకాన పోతే సగం కొత్త డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తాడు. రేవంత్ రెడ్డికి అప్లికేషన్ పెట్టుకొని నెలకు 4,000 పింఛనత్తది. ఇక నాకు సెప్టిక్ కానీ 4,000 పింఛన్ తయారు చేసిన కూసుండి తినచ్చు గరీబును అనొచ్చు. పోసక్క ఇక మా దొరసానుత్త మనిషి కాదు. ఇక నీ దగ్గర ఏమన్నా పుల్లడు కూరలు ఉన్నాయని వచ్చిన పాపం అట్టున్నోళ్ళు ఏమో అడుగుతారు. అలా అడిగింది పెట్టపోతే పుట్టినాక పొల్లగాళ్ళ చెవులకెళ్ళి చింగారుతుంది ఉంటాం. ముత్యమంతి ఎత్త కొంచవు ఏం కూర ఎండ్రికాయలను బెండకాయలు పులుసు పెట్టిన అవి ఎట్లా పాడుపడితే నీసు బంక బంక నీసు బంక బంక నీసు బంక బంక ఎట్లా తినాకి జరుగుతాను తినుడే ఉన్నదబ్బా అంత బంకేనా. నాలుక మీరు వేసుకునుడే ఆలస్యం రసగుల్ల జారినట్టు జారిపోతాయి. అక్క నాకు ఆ కూరద్దు కానీ ఏమైనా పచ్చాళ్ళు ఉన్నాయా? ఓ పచ్చాళ్ళు పత్తిర్ర వెచ్చం కానీ చెల్లె ఇయ్యాలి వేయద్దట తీయద్దట. 4 రోజుల దాకా నడింట్లో పోవద్దట. ఆడోళ్ళ తలగద్దట మొగోళ్ళ తలగద్దట. ఇప్పుడే తలకు పోసుకొని గలవల కూర్చున్నా నువ్వు వచ్చి పిలుస్తాను. సరే ఇక నువ్వంటే వేయపోతివి నేను పోయి వేసుకొచ్చుకుంటా. ఏడేడ తిరిగి వచ్చినావా ఇంట్లోకి పోతున్నావు. ఏడా తొక్కులు ఖరాబ్ అయితే మా అత్తకు ఏర్పాటు అయితే నీ నెక్తే కొరిగిస్తుంది. నన్నంటే అద్దంటాను మరి బావేట్లేండు ఏమా నువ్వు బావా నువ్వు బావ చూస్తానని వచ్చినావా నా చూస్తానని వచ్చినావు పొట్టుకుంటా నీ గండప్పాడుగా నేను బావని ఏం చూస్తానే. మరి బావాని కలవరిస్తాను ఆయన లేడు. ఎటు వేయండు లేడు చచ్చిపోయిండు లంచముండా. అయ్యో ఎంత చచ్చిపోయింటే మంచిగానే ఉంది. ఆడు 6 నెలలు అని అనుకుంటాన్నా. ఆడు ఉండంగా అప్పుడు వచ్చేది లంచముండా అత్తలేదంటే ఆడు వేయడం వల్ల దీని తోబందు కావచ్చు అని నేను అనుకుంటా. అన్న సొంటోడు నాకు గింత అవు నన్ను చూసుకున్నట్టు నిన్ను చూసుకునేటోడు నాకు పెట్టినట్టు నీకు పెట్టేటోడు. నీకు అన్నపాడుగా నాకేం పెట్టిండే? అబద్ధం ఆడకు బిడ్డ. నేను అబ్బగతినైనా నువ్వైతే ముత్తైదవు నా మొగడు నీకు పెట్టలేదా? ఏం పెట్టిండే? నా 2 గంటలతో చూసిన నా మొగడు నీకు పెట్టంగా 6 నెలల కింద తుమ్మల్లా. నారాయణ 6 నెలల కింద తుమ్మల్లా పెట్టిండు నీకు. నేనేమి ఎప్పుడు లేవచ్చినప్పుడు పెట్టింది కట్టెల మోపా. ఇక దానికా గింత ఇచ్చాలక పడతాన్నావే. ఇక బావ కంటే ఇక నువ్వు ఆడదానివేనే నేను ఆడదానినే. నీకు లేవదా కట్టెల మోపు నాకు లేవదా. ఇక బావకైతే లేస్తుందా అని పెట్టు అన్నవా. అయితే ఆయన చచ్చిపోయింది. ఎట్లా చచ్చిందంటే నా రాత నిన్ను కొంట పాత. నన్ను మేనోనికి ఇస్తానని పుట్టినప్పుడే పేరు పెట్టుకున్నాడు. మేనోనికి ఇచ్చాను. ఆడు తాగిపోతాడు. ఇక తాగి 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 భీమారచ్చాడు. ఆయనతో బిడ్డ ఇట్టి అయిండు. ఇక ఎట్లనో ఏ దేవుడు పరాన్నో నాకు ఒక పొలగాడు అయితే పుట్టిండు. నా మీద పావురం లేకున్నా గాని పొల్లగాని వినవానికి బాగా పావురం. ఏమున్నా మా ఇంటి చుట్టూ తెనుగోళ్ళు ఉన్నాయి. ఇక షికారుకు పోయేది. పొద్దుకంగా గట్టిగా రాపోయేది. రోజు 2 గుడ్లు పట్టుకొని వచ్చేది. ఏం గుడ్లేని గుడ్లు సీగుడ్లుగా సీగుడ్లు తింటే అరసినాలు దానా మరి ఏం గుడ్లు ఏమిలి గుడ్లు అన్నా బాతు గుడ్లు అన్నా కమజు గుడ్లు అన్నా పూరేడు గుడ్లు అన్నా పట్టుకొని వచ్చేది. అవి 2 ఉడకబెట్టి పొద్దు రోటి మాపు రోటి పొల్లగానికే ఎత్తు. ఇక ఓనాడు చీకటి వాడంగా 2 గుడ్లు పట్టుకొని వచ్చేది. పోసమ్మాయి ఉడకబెట్టి అన్నాడు. ఉడకబెట్టుకుంటే ఇక్కడనే ఉంటే ఊళ్ళే బట్టలు ఊళ్ళనే ఉంటాయా? నేను బట్టలు వేసి పువ్వు పట్టుకొని అత్త. నేను వచ్చేవారికి గుడ్డు ఉడకబెట్టు పొల్లగాన్ని ఎత్తుకో ఏడిపియకని నేను బట్టల ముళ్ళే పట్టుకొని ఊళ్ళకి పోయి ఇక పొయ్యి మీద ఆయన గంజు పెట్టిండు. గంజుల గుడ్లు పెట్టిండు. ఆయన టంగడి వరక పెట్టిండు. గాసులున్న పోసి ఆయన ముత్తిచ్చిండు. అది పులిపచ్చి ఉన్న టంగడి వరక ఆ గాసులున్న బలం ఉన్నంత సేపు మండింది. ఇక అటెంక గప్పు అని పొగలేసింది. పొగచ్చి పోరని కళ్ళలో వచ్చేవారి కల్లా అమ్మ అమ్మ అని దద్దరిల్లుకుంటే అయ్యో అది పోగానే చెప్పింది. ఏడిపియకు పొలగాడు ఏడిపియకు అన్నది. ఈడు ఏడవ బట్టి ఏదన్నా ఆట చూపిస్తానని నూకుంటాను నా కొడుకు అని వానికి ఏవిక మాత్రం వచ్చింది. తెనుగోళ్లతోని అడవికి షికారు అయిన కాడ అడవిలో నెమళ్ళు ఆడుకోంగ చూసింది. నెవిలాట ఆడితే నా కొడుకు ఊకుంటాడు అనుకోని బిడ్డ మరి నెవిలికింత పొడుగు ఈకలు ఉండే వీనికి ఈకాతో ఒక వీడేం చూపిస్తాడు కానీ తాగిన తమాషా చూడు. అదే గుడిసె 3 తాటికమ్మలు కూడా వీకిండు. ఈ రెట్ట కోటి ఈ
రెట్ట కోటి వెనక ముడ్డు కోటి బెండింగ్ వైరుతో కిర్రు అని గుంజి కట్టుకొని ఆ పొయ్యి కాడ పొల్లగాన్ని కూసుండే పెట్టి అదే పొయ్యి ముంగట నెమిలి ఆట ఆడతాడు. తాగిన గాడిద పానం తొలిగింది అదే పొయ్యి పడ్డది. అయ్యో పాపం. పక్క పొట్టి కాసున్న డబ్బు ఉన్నది, డబ్బ బోర్ర పడ్డది. కొడుకు అంటుకున్నాయి ఇడుతామంటే ఇడు వత్తలేదు. బయలుకి వైరతో గుంజి కట్టుకుని కొడుకునే పాలిటర్ పేగులాయ్ తాగి ఉన్నోడాయ్ కావును పూతమ్మన్నట్టు మండుతాడు. ఇక పక్క పొంటోళ్ళు చూసి ఇక మన్ను వచ్చేటోళ్ళు మన్ను, నీళ్లు వచ్చేటోళ్ళు నీళ్లు వచ్చి అల్లారిపి నేను బట్టలేసి బువ్వ అడుక్కొని వచ్చే వరకు మీకు అబద్ధం నువ్వు వద్ది పందికున్నను గమనించినట్టు బిడ్డ కర్ర గాలిపోయి ఉన్నాడు. హే మీద బట్టలేదు పుట్టినోడు పుట్టినాడు. ఇక సంజడంతా గడ్డి తెచ్చి అరిగడ్డ ఆయన వేసి చెద్దరు కప్పి చెంటు తల్లి ఇక ఇంత నేను తలాపు కూసున్న పొల్లగాడు తొడల కాడ కూసున్నాడు. ఏం చెయ్యాలి? సచ్చినోడు చచ్చిండు 5 లక్షలు ఎల్లై సన్న చెయ్యప్పాయ బంగారం వస్తుంటే మొగడు పోతగా 5 లక్షలకి ఎక్కువ అయ్యో పొల్లగాడు ఎట్లా బతుకుతాడే? ఎట్లా ఆడి మనిషిని అయితే ఆడి తెల్లందాక చెవుకాడ చెల్లు పెట్టుకొని ఫోన్లు కొట్టిన తెల్లారి 12 అయ్యే వరకు నా మోసంక కాడ నుంచి వచ్చింది బలగం. ఇట్నుంచి ఎన్నం పెళ్ళాటోళ్ళు అట్నుంచి ఎల్లం పెళ్ళాటోళ్ళు అనుకుంటే ఆయన చేరిన ఇక్కడ 12 అయ్యే వరకు పోలీసు వాళ్ళు వచ్చి చెప్పు పోసమ్మ గ్యాస్ నూనె వాసన వస్తాండి, నువ్వు పోసిన వాడు పోసుకున్నాడు ఎట్లా అయింది, మంచి మాట చెప్పకపోయినట్టు అయితే నీకు ఆత్కాడు పెట్టి టాన్ల తోలి లేక పొట్టు కొడతామంటాడు. ఆత్కాడికి పెట్టిందంటే ఏంటిదే? వాళ్ళు తుర్కోళ్ళు ఇందులో చేయని ఆతే అంటారు. కైడ్ అంటే బేడి పెట్టి ఆయన జైలు ఎత్తానన్నాడు. అయ్యా నాకు అవ్వనాడు జైలు తెలియదు, అయ్యనాడు ఠానా తెలియదు, మా ఊళ్ళో ఇల్లు లేదు కొట్లాట లేదా అర్థమైతే చెక్ చేసుకోవాలి అని ఆయన పంజరాన్ని చెయ్యింది. చెద్దరు తీసేవారి కల్లా ఇటు బొర్రిస్తాను అటు బొర్రిస్తాను ఎంతైనా చేసుకున్న లంచ కొడుక పానం ఆగుతుందా? ఇక నేను ఏడుతున్నా ఏమని ఏడుతున్నా? అయ్యా నా ముద్దులయ్యా, అయ్యా నా ముద్దులయ్యా, నువ్వు నెమిలియాటోడు నేను పెరిగితే అయ్యా నా ముద్దులయ్యా ఎంతో నెమిలి ఆట బాంచను ఆట ఆడిగో నా ఇల్లు ఉచ్చుకున్నాడని నేను అన్నా. వాళ్ళు బాగా చూసి దెబ్బ లేదు గుబ్బ లేదు, నువ్వు అన్నట్టుది నెమిలాటే ఉన్నట్టున్నది, ఇక దానం చేసుకో పోసమ్మని వాళ్ళు బంధుకు జరిగింది. 12 అయితంది పీనుగలు ఎత్తలేపాయ్. నేనేమో తలాపు కూసున్నా, పొల్లగాడ తొడల కాడ కూసున్నాడు. కూసున్నోడికి మనకి ఆకలి అయితంది. ఇక రోజు గుడ్లు తిన్న పానమాయ్. ఇక నా ముఖాన చూసుకుంటా వాడేమంటాడు? అయ్యా నా ముద్దులయ్యా, అవ్వా నా ముద్దులవ్వా, నా కాకలైతందిగా గుడ్లండి పెట్టే అవ్వా నా ముద్దులవ్వ అంటాడు. అయి కూడా ఇంకా అయ్యదెత్త నువ్వు తింటావా? అంతకు నోసుకున్నావురా కొడక కోటిలింగేశ, కొడక కోటిలింగేశ, అయ్యి గుడ్లు కాదురా కొడక. గట్ల మీ బావ చచ్చిపోయింది చెల్లె, కూరలు లేక నారలు లేక మేము బాధపడతాను. నేను ఏడ కూర తెచ్చియాలి?